నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి వెళ్ళడానికి లేదు. సో మ్మ్. పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా కానీ, ఇటు కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు మాత్రం అదృష్టవంతులని చెప్పాలన్నమాట. ఎందుకంటే సెకండ్ హౌస్ 11th లార్డ్ సెకండ్ హౌస్ లో ఉన్నారు, అంటే జూపిటర్ ఓకే. బలంగా కూర్చుని ఉన్నారు. సెకండ్ హౌస్ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. అంటే ఏంటి, అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్, అటు ఫ్యామిలీ సిచ్యువేషన్, ఓకే. అండ్ ఆల్సో ఫ్యామిలీ పెరిగే, అంటే పిల్లలు పుట్టడం కానీ, మ్మ్. లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మనకి ఏంటంటే శుభవార్త వినడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనకి తెలుసు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశిలోనే ఉన్నారు. మ్మ్. సో అంటే ఏంటి, వాళ్ళకి సపోర్ట్ అనేది చాలా ఉంది, సపోర్ట్ సిస్టమ్. మ్మ్. సో అదే రెండో ఇంటికి వెళ్తున్నారు అనమాట 14th of Mayకి. సో అది కూడా ఏంటి, సంపద వచ్చే ఛాన్సెస్. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో కెరియర్ పాత్లో గ్రోత్ అనేది మనకి కనిపిస్తోంది. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తోంది. అంటే Okay. రెండు మనకి ప్లానెటరీ, అంటే ఏంటి, జూపిటర్ వీనస్ చాలా బలమైన ప్లానెట్స్, అంటే బెనిఫిక్ ప్లానెట్స్ అన్నమాట ఈ రాశికి. సో తప్పక చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. మ్మ్. అటు ఫైనాన్షియల్ పరంగా, అటు ఫ్యామిలీ పరంగా, అలాగే ఏంటంటే పిల్లలు కూడా వీళ్ళకి సహకరిస్తారు, చెప్పిన మాట వినడం కానీ, వాళ్ళు అనుకున్న రీత్యా, పేరెంట్స్ అనుకున్న రీత్యా వాళ్ళు రావడం కానీ, అంటే ఓకే. పైకి రావడం నేను చెప్పేది మ్మ్. తప్పక బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా ఏంటంటే వీళ్ళకి శుభ ఖర్చులే, ఓకే. దుబ్రా ఖర్చులు అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి. అంటే ఇంటి నిర్మాణం కానీ, లేకపోతే ఇంటిని బ్యూటిఫై చేసుకోవడానికి కానీ, మ్మ్. లేకపోతే కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. మ్మ్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక తప్పక ఏంటంటే సన్ ఏమో ఈ రాశికి వస్తున్నారు, అంటే 4th లార్డ్ ఈ రాశికి వస్తున్నారు కనుక మ్మ్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఓకే. తప్పక చాలా బాగుంటుంది. మ్మ్. అండ్ ఆల్సో అలాగే మెర్కురీ కూడా వస్తున్నారు, అంటే ఏంటి, బోల్డ్ అంత మనకి సంపద వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే మంచి యోగాలు, ధనయోగాలు ఉన్నాయన్నమాట. ఓకే. చాలా చాలా బాగుంటుంది ఈ నెల అంతా. అంటే ఎదుగుదలకి ఒక నెలలోనే అన్ని ఎదిగిపోవు, బట్ ఎదుగుదలకి సంకేతం చూపించి ఒక నెల కింద మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశాలు ఉన్నాయంటారు? వీళ్ళు కూడా తప్పక సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ హోమాలు చేయడం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లక్ష్మీదేవిని కొలవడం అన్నమాట. ఫ్రైడే ఎస్పెషల్లీ ఏంటంటే ఎర్ర పువ్వులతో కొలవండి, చాలా చాలా అంటే ఎర్ర పువ్వులైనా సరే కొంచెం తెల్లవైన పింక్ కలర్ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ మినిమం 11. ఈ కాలంలో కొంచెం ఏంటంటే ఎండాకాలం, అందుకని కొంచెం తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఎండాకాలంలో పూలు అంత ఈజీగా మనకి దొరకవు. సో ఏవి ఉంటే దాంతో చేయొచ్చు, దీంతోనే చేయాలని లేదు. తప్పక ఇంట్లో ఉన్న ఏ పూలు వచ్చినా కూడా చేయొచ్చు, జాస్మిన్తో కూడా చేయొచ్చు, అంటే ఓకే. మల్లె మొగ్గలతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. బట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో లక్ష్మీదేవిని ఫ్రైడే కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం, మ్మ్. లేకపోతే ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. అలాగే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఎస్పెషలీ పేరెంట్స్, అండ్ ఆల్సో దాంట్లో కూడా తండ్రి ఆశీస్సులు తీసుకోవడం. మ్మ్. ఆయన చెప్పిన మాట కొంతవరకు అంటే చూసుకుని, అందరు ఈ కాలంలో అందరూ వినేవాళ్ళని నేను చెప్పను. సో తప్పక ఏంటంటే పాటించండి కొంతవరకు. మ్మ్. ఎప్పటికైనా సరే పేరెంట్స్ మనం మంచిగా చెప్తూ ఉంటారు. అంటే మనం చూసామంటే జూపిటర్ కూడా మనకి సెకండ్ హౌస్, ఈ రాశికి అధిపతి కూడా జూపిటర్తో పాటు ఉన్నారు. సో తప్పక అంటే కుటుంబం రీత్యా స్టేటస్ పెరిగే ఒక మంత్ కింద మనం వీళ్ళది చెప్పుకోవచ్చు. తప్పక ఇంట్లో శుభకార్యాలు ఉంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. మ్మ్. విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా ఉండే హ్యాపీనెస్ మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అందుకని కష్టపడకూడదని కాదు, కష్టంతో కూడిన పనే, మ్మ్. కానీ కూడా అటు హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట అవుట్కమ్. పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే మంచి సంబంధాలు వస్తాయి, Okay. సత్సంబంధాలు ఏర్పడే ఒక మంత్ కింద మనకి వృషభ రాశి వాళ్ళకి తీసుకోవచ్చు. సో
సో రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు షష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. దాంతోపాటు ఏకముఖి కూడా వేసుకోవడం అనేది మంచిది. బట్ ఏదైనప్పటికీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది ఇంకా మంచిది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్గా మనకి రుద్రాక్ష కూడా పనిచేస్తాయి. అలాగే మనం పూజలు చేయడం కూడా అంటే జపాలైనా పూజలైనా లేకపోతే ఒక జాతిరత్నం ఇవ్వాలన్నా ఏదైనా సరే మన జాతక రీత్యా ఇవ్వడం అంటే ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది కనుక సో ఫస్ట్ జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక గోల్డ్ అలాగే క్రీమ్ నుంచి పింక్ వరకు వేసుకోవడం అనేది మంచిది. ఎవ్రీ ఫ్రైడే ఇది వార్డ్రోబ్లో యాడ్ చేసి చూసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే కలర్స్కి కూడా ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో ప్లానెటరీ ఎనర్జీని బట్టి మనం కలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పక వీళ్ళకి ఆల్రెడీ చాలా బాగుంది కనుక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.